జాబ్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్‌షిప్ రోల్ ఎలా అప్లై చేసుకోవాలి అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం పీడిఎఫ్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ అనేది 4500 వేకెన్సీస్ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఓకే, ద ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూలై 7th స్టార్ట్ అవుతుంది అండ్ ద క్లోజింగ్ డేట్ వచ్చేసి జూలై 23. నెక్స్ట్ మనకు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ జూలై 7th to జూలై 25th ఈ యొక్క డేట్స్ బిట్వీన్లో మనం అప్లికేషన్ ఫీజ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనకి డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అని కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి ఏజ్ వచ్చేసి మినిమం 20 years అనేది ఉండాలి అండ్ ద మ్యాక్సిమం 28 years అనేది ఉండాలి. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన ఈ రోల్ యొక్క సిలబస్ ఏంటంటే మనకి 8 sections ఉన్నాయి. సో 4 sections 15 questions అలోకేట్ చేస్తారు అండ్ నెక్స్ట్ 4 section 10 questions అలోకేట్ చేస్తారు. ఓకే, అండ్ దీని డ్యూరేషన్ 60 minutes ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఇస్తారు, మ్యాక్సిమం మార్క్స్ 100. సో ఈ టెస్ట్ అనేది మనకి 2 language బేస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఆర్ హిందీ. నెక్స్ట్ మీకు డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్లో మీరు వ్యూ టు అప్లై ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు జనరల్ స్టూడెంట్ ఆర్ ఏడిపి స్టూడెంట్ అని కనిపిస్తుంది. సో మీరు జనరల్ స్టూడెంట్ అనేది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టూడెంట్ లాగిన్. ఇఫ్ మీరు ఇన్ కేస్ రిజిస్టర్ అవ్వకపోతే, సో ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతే మీరు స్టూడెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. సో ఈ స్టూడెంట్ రిజిస్ట్రేషన్లో మీకు డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది, లైక్ ఆధార్ కార్డ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ ఎస్ అనే ఆప్షన్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రొసీడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు స్టూడెంట్ లాగిన్ అనేది అవ్వాలి. స్టూడెంట్ లాగిన్లో ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాలి. సో ఏదైతే మీరు రిజిస్టర్ అయ్యారో సో ఆ మెయిల్ ఐడి ఆ పాస్వర్డ్ మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ నా ట్రెడిషనల్స్ అనేది ఇచ్చి నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. సో నా మెయిల్ ఐడి ఇచ్చాను అండ్ నా పాస్వర్డ్ అనేది ఇస్తున్నా. అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. సో మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రొసీడ్ అయిన తర్వాత మీకు ఇలా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు 5 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చి బేసిక్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ యొక్క జెండర్, యువర్ కేటగిరీ. సో ఈ డేటా మొత్తం కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఒక డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ యొక్క మీ స్పెషలైజేషన్ ఏంటి, మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్. మీరు డిప్లొమా చేశారా లేదా 12th లేదా 10th చేసి ఉంటే సో ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. యువర్ ఇన్స్టిట్యూట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ యువర్ ఇన్స్టిట్యూట్ నేమ్, యువర్ బోర్డ్ నేమ్ అండ్ యువర్ స్టూడెంట్ ఐడి అది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు పర్సంటేజ్. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ యువర్ సెల్ఫ్. సో అబౌట్ యువర్ సెల్ఫ్లో అట్లీస్ట్ 3 to 4 lines అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ జనరల్ స్కిల్స్ మీకు వచ్చిన స్కిల్స్ ఏమైతే వచ్చో అక్కడికి మెన్షన్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ పైథాన్, జావా, సో ఇలాంటి ఏమైనా స్కిల్స్ ఉంటే అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్. సో ఈ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ యువర్ పిన్ కోడ్. ఈ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పోస్ట్ ఆఫీస్ అనే కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. సో ఆప్షన్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ద స్టేట్ యొక్క ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ అని క్లిక్ చేసి మీరు ఒక డేటా అంతా ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి ట్రైనింగ్ ప్రిఫరెన్స్. సో ఈ ట్రైనింగ్ ప్రిఫరెన్స్లో మీరు ఇక్కడ లొకేషన్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ స్టేట్, ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మనకి 3 ప్రిఫరెన్సెస్ అనేది ఇచ్చారు. సో అవి మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్ ప్రిఫరెన్స్. సో ఫీల్డ్ ప్రిఫరెన్స్ అంటే మీరు ఏ ఫీల్డ్ కావాలి, లైక్ బ్యాంక్ అండ్ ఫినాన్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ కంప్యూటర్, సో ఆర్ అగ్రికల్చర్, సో ఇలాంటి ఫీల్డ్ కూడా మీకు ఏ ఫీల్డ్ కూడా క్లిక్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసి నెక్స్ట్ సెక్షన్ బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్లో మీ యొక్క ఐఎఫ్సి కోడ్, మీ యొక్క బ్రాంచ్ నేమ్ అండ్ మీ అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్ అండ్ యొక్క మీ పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాలి. లైక్ ఫస్ట్ పేజ్ మీరు ఒక ఫస్ట్ పేజ్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది.